వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది బిర్యానీ, అలాగే చార్మినారు. కానీ చార్మినార్ చుట్టుపక్కల ఉండే వీధుల్లో ఒక ప్రత్యేకమైన ప్రపంచం దాగి ఉందని మీకు తెలుసా అండి? ఈరోజు మన వీడియోలో చార్మినార్ పక్కనే ఉండే వందల ఏళ్ల నాటి ప్రసిద్ధ లాడ్ బజార్, అలాగే పెంపుడు జంతువుల స్వర్గధామం మెహబూబ్ చౌక్ పెట్ మార్కెట్, దాన్ని ముర్గీ చౌక్ అని కూడా పిలుస్తారండి. ఆ విశేషాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది చార్మినార్ అండి. చార్మినార్ దగ్గర ఎప్పుడు కూడా ఇంతే రద్దీగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా ఏవో ఒక కొత్త వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి ముందున్న ప్లేస్ అండి. చార్మినార్ చూడండి, ఎప్పుడు చూసినా చార్మినార్ కొత్త అందాలతో కనిపిస్తూనే ఉంటుంది. మాకు దగ్గరే కాబట్టి మేము ఎక్కువగా వెళ్తూ ఉంటాము. చూడండి, ఇక్కడ ఈసారి నాకు కొత్తగా ఇది కనిపించిందండి. అద్దాలతో హ్యాంగింగ్స్ రెండు కలిపి 550 అన్నాడండి. టూ పేరు ఒకటే అయితే కనుక 350కి ఇస్తా అన్నారు. అద్దాలతో ఉన్నాయండి. కొత్తగా ఐటమ్ ఈసారి, ఇంతకుముందు ఎప్పుడు నాకు కనిపించలేదు. కానీ చార్మినార్ దగ్గర మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ బేరం ఆడాలండి. మన లాంగ్వేజ్ కానీ మన యాస కానీ తేడా ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్లు చెప్తారు. మనం అడిగితే మాత్రం బాగా రేట్లు తగ్గిస్తారండి. అది చూసి మీరు కొనుక్కోవాలి. ఇదంతా కూడా తలుపులకు కానీ గోడలకు కానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రేట్ అయితే కనుక 550 అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి, రకరకాల షాప్స్ ఉంటాయి. దొరకని వస్తువు అంటూ ఉండదండి, అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇది కొంచెం లాడ్ బజార్కి ముందండి. మేము చార్మినార్ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ కనిపించినాయి కాబట్టి మీకు చూపిస్తున్నాము. మా ఛానల్లో చార్మినార్కి సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో పెడతాను. చూడండి, ఇవన్నీ కూడా చార్మినారు. ఏ వస్తువు చూసినా కూడా మినిమం 50 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి. గాజులు అయితే చాలా రకాలు ఉంటాయి. జనం ఎప్పుడూ కూడా కోలాహలంగా రద్దీగా ఉంటాయి. చూడండి, ఇలా గాజులు అన్నీ కూడా కుప్పల కింద పోసి అమ్ముతూ ఉంటారు. క్వాలిటీ అయితే మనం చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఇవన్నీ కూడా కళ్ళజోళ్ళు ఒక్కటి ఐటెం కాదండి, అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలా నేను చూసుకుంటూ వెళ్తున్నాను. మాది అక్కడే కాబట్టి మోస్ట్లీ మేము అప్పుడప్పుడు వచ్చి గాజులు తీసుకుంటామండి. మిగతా ఐటమ్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా క్లిప్స్, గాజులు, రకరకాల ఐటమ్స్, చెవిరింగులు. ఎప్పుడైతే మనకి పెళ్ళిళ్ళ సీజను కానీ హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఎక్కువగా రద్దీ ఎక్కువ ఉంటారండి. ఎక్కువ మంది చార్మినార్ చూడడానికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. చెవిరింగులు అవి అయితే కనుక 30 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఈ చెప్పులు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, మెరుస్తున్నాయి, అద్దాలతో ఉన్నాయి. అందుకే మీకు చూపిస్తున్నాను. జత 300 రూపీస్ అని చెప్పారు. కలర్ చూడండి, గ్రీన్ కలరు విత్ మిర్రర్ వర్క్ ఉంది. బేరం ఆడితే మాత్రం బాగా తగ్గిస్తారండి. ఇవి గాజులు చూడండి, కలర్స్ అయితే మంచి లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ కింద ఉన్నాయి. మువ్వలు వచ్చినాయి. ఈ సెట్ అంతా కూడా 200 రూపీస్ అని చెప్పారు. ఇలా ఒక్కొక్క ఐటెం చూసుకుంటూ వెళ్తున్నాను. మీరు ఎప్పుడు చార్మినార్ వచ్చినా సరే కొత్త ఐటమ్స్, కొత్త డిజైన్లు దొరుకుతూ ఉంటాయి. ఇదంతా కూడా చార్మినార్ ముందండి. లాడ్ బజార్ చార్మినార్ ముందు, ఇది దాటితే లాడ్ బజార్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి బ్యాగ్స్, ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. ఫిక్స్డ్ రేట్ అన్నారు. ఏ ఐటమ్ అయినా సరే 200 రూపీస్ అన్నారు. చూడండి, బ్యాగ్ డిజైన్ బాగుంది. క్వాలిటీ కూడా చూడడానికి బాగానే ఉంది. ఇందులో ఏ ఐటెం తీసుకున్నా 200 రూపీసే ఫిక్స్డ్ అన్నారు. ఇక్కడ బేరాలు లేవని చెప్పారు. చూడడానికి అయితే బాగున్నాయి. మీరు ఎవరైనా సరదాగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఐటమ్స్ తీసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటాయండి. ఇలా మనం చూసుకుంటూ వెళ్తుంటే ఇంక ఇది లాడ్ బజార్ అండి. లాడ్ బజార్ ఏరియా. లాడ్ బజార్ అయితే 100 ఏళ్ల కాలం నుంచి ఈ మార్కెట్ ఉంది. ఇదిగోండి, వెళ్తూ ఉంటే ఇక్కడ గాజులు తయారు చేస్తున్నారు.
మన కళ్ళ ముందే మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళు మనకి బ్యాంగిల్స్ తయారు చేసి ఇస్తారు. చూడండి వాళ్ళు ఎంత చక్కగా తయారు చేసి ఇస్తున్నారో. ఇది మనకి లక్క అంటారు కదండి, లక్కతో తయారు చేస్తున్నారు. 2-3 రంగుల లక్క తీసుకొని దాన్ని ఇలాగా మనకు కావాల్సిన డిజైన్ మనకు చూపిస్తారండి క్యాటలాగ్లో. ఆ క్యాటలాగ్ చూసి మన డిజైన్ సెలెక్ట్ చేస్తే మన కళ్ళ ముందే ఇలా తయారు చేసి ఇస్తుంటారండి. దీన్ని కొలిమి అంటారు కదా, కొలిమిలో కాల్చి వాళ్ళకి కావాల్సిన షేప్లో ఆ డిజైన్ తయారు చేసుకొని తర్వాత ఒక మెటల్ గాజుకి దానికి అలా అతికించి మన కళ్ళ ముందే చక్కటి డిజైన్ చేసి ఇచ్చేస్తున్నారు. డిజైన్ బట్టి రేట్ ఉంటుందండి. నాకు లాట్ బజార్ ఎప్పుడు వెళ్ళినా ఇలా వీళ్ళు తయారు చేస్తుంది చూడడం మాత్రం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చేతి పని వృత్తులు, మిషన్తో పనిచేసేవి కాదండి. చక్కగా మన కళ్ళ ముందే నిమిషాల్లో తయారు చేసి మనకు కావాల్సిన డిజైన్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి అలా డిజైన్ తయారు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదండి మెటల్స్, ఆ మెటల్స్కి వాటిని అతికించి మళ్ళీ కాసేపు కొలిమిలో వేడి చేసి మనకి బ్యాంగిల్ తయారు చేసి ఇచ్చేస్తారు. ఈ లాట్ బజార్కి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందండి. నిజాం కాలం నుంచి కూడా ఇక్కడ లాక్ బ్యాంగిల్స్ ఎంతో ఫేమస్. ఇవి చూడండి ఎంగేజ్మెంట్స్కి, పెళ్ళిళ్ళకి డెకరేటివ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలండి. ఇవన్నీ కూడా మోస్ట్లీ 1500-2000 నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటాను. ఇవి హల్దీకి వేసుకుంటారు కదండి, అవన్నీ కూడా 100 రూపీస్ నుంచే దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయండి. ఇవి చూడండి రకరకాల గాజులు, ముత్యాల గాజులు ఉంటాయి, కడీలు ఉంటాయి. ఇవి చూడండి ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ ఉన్నాయండి, ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఈసారి ఇవన్నీ కూడా న్యూ మోడల్స్. అన్నీ కూడా 100-200 నుంచి ఉంటాయి, డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అండి. ఇలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ, బర్త్డేస్ కానీ డెకరేట్ చేసుకోవడానికి దొరికే ఐటమ్స్ ఇవన్నీ కూడాను. ఇవి చూడండి మన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి డిఫరెంట్ బాస్కెట్స్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇది లాట్ బజార్ దాటిన తర్వాత మన మెహబూబ్ పెట్ మార్కెట్కి వెళ్ళే దారండి. ఇక్కడ ఈ రకాల ఐటమ్స్ చాలా దొరుకుతూ ఉంటాయి. ఇవి అల్యూమినియంతో తయారు చేసే ఐటమ్స్ అండి. చార్మినార్లో అయితే ఇవి చాలా ఫేమస్. రేట్ వచ్చి 1200 నుంచి డిజైన్ బట్టి మారుతున్నాయండి. 2000 వరకు ఉన్నాయి. 2000 నుంచి 3000 అలాగా డిజైన్ బట్టి మన బొమ్మ షేప్ని బట్టి ఉంటాయండి. ఇవి చాలా ఫేమస్. ఇవి మా ఇంట్లో కూడా బాగా ఉన్నాయి. చూడండి ఐటమ్స్, ఈ సోల్జర్ ఐటమ్ ఇవైతే చాలా ఫేమస్. ఇవి ఇంచుమించు మా ఇంట్లో కూడా 30-40 ఇయర్స్ నుంచి కూడా ఉన్నాయండి. ఇంక ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి ఈ టర్నింగ్లో ఇలా బుక్స్ అమ్ముతున్నారండి. పెట్ మార్కెట్కి ముందు ఇలాగ షాప్స్లో బుక్స్ ఉన్నాయి. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. హోల్సేల్ బుక్స్ అనుకుంటామండి, నేను ఇప్పుడు ఇక్కడ చూడలేదు కానీ చాలామంది ఇక్కడ బుక్స్ కొంటున్నారు. ఇవన్నీ దాటుకొని లాట్ బజారు, ఈ బుక్స్ స్టాల్స్ అన్నీ దాటుకొని వెళ్తే మనకు వచ్చేది మెహబూబ్ పెట్ మార్కెట్ అండి. ఇంకా మనం అక్కడికి వెళ్దాము. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు వచ్చేది మహబూబ్ చౌక్ ఆరు ముర్గి చౌక్ అండి. ఇక్కడ మీకు దొరకని పెట్ అంటూ ఉండదు. అందమైన లవ్ బర్డ్స్, బడ్డీస్ వంటి వందల రకాల పక్షులు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాగే క్యూట్గా ఉండే పర్షియన్ పిల్లులు కూడా ఇక్కడ దొరుకుతాయండి. ముద్దులకే కుందేళ్ళు మరియు మీ ఇంటిని అందంగా మార్చే అక్వేరియం కలర్ ఫిషెస్ ఇక్కడ హోల్సేల్ ధరలకే లభిస్తుంటాయి. బయట మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువ అండి. చూడండి ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి. ఈ కాస్ట్ కూడా బయట చాలా తక్కువగా ఉంటాయండి. బయట కొంచెము మనకి 500 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక్కడ మనకి 200-300 నుంచే స్టార్ట్ అవుతాయి. పర్షియన్ పిల్లులు అండి, ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయో. పర్షియన్ పిల్లులు అయితే కనుక కాస్ట్ వచ్చి 3000 నుంచి స్టార్ట్ అవుతాయంట అండి. బర్డ్స్ అయితే కనుక మనకి 800 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఇవన్నీ కూడా 1 నెల లోపలే ఉంటాయంట అండి. ఇక్కడ చూడండి కాకులు కూడా అమ్ముతున్నారు. నాకైతే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో, కాకులు కూడా అమ్ముతారా అని. అలాగే ఇక్కడ పక్షులు ఇవన్నీ కూడా పిల్లులండి, చూడడానికి అయితే ముద్దుగా ఉన్నాయి.
కాస్ట్ అయితే మనం బేరమాడి తీసుకోవాలి. మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఉదయం పూట రావడం బెస్ట్ అండి, అప్పుడే కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం బేరసారాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇవి మాత్రమే కాదండి, వీటికి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. కావాలంటే కనుక మీరు వచ్చి తీసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి మన చార్మినార్ జర్నీ. అటు ముర్గి చౌక్లోని క్యూట్ పెట్స్ మరియు రంగురంగుల పక్షుల ప్రపంచాన్ని, ఇటు లాడ్ బజార్లో మెరిసిపోయే గాజుల అందాలని ఒకే వీడియోలో చూసేసాం కదండి. హైదరాబాదు పాత బస్తీ సంస్కృతికి, ఇక్కడ బిజీ లైఫ్కి ఈ రెండు మార్కెట్లు పక్కా నిదర్శనం అండి. మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్లను విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.